అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. వనమాలి గతిశాంగి శంకి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుం వాసుదేవో అభిరక్షతు. ఆ శ్రీహరి యొక్క దివ్య చరణ కమలాలను భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తూ ఆ శ్రీహరి యొక్క దయ ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ శ్రీహరిని అనుమతి తీసుకొని ఆయన అనుగ్రహంతో ఈ భాగవతాన్ని చెప్పటానికి మీ ముందుకొచ్చాను. ఎందరో మహానుభావులు భాగవతాన్ని చాలా చక్కగా గొప్పగా వర్ణించారు. ఏదో ఉడుతా భక్తిగా నా శాయశక్తుల ఆ శ్రీహరిని కీర్తిస్తూ ఆ శ్రీహరి యొక్క లీలావతారాన్ని వర్ణిస్తూ ఆయన యొక్క అవతారాల గురించి చెప్పటానికి మీ ముందుకు నేను వచ్చాను. దయచేసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ, ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో, ఎవరైతే ఈ భాగవతాన్ని విని 10 మందికి షేర్ చేసి, అంటే మీ ద్వారా 10 మందికి విని వాళ్ళు కూడా 10 మందికి పంచుతూ అలా ఎంతోమంది వినేలాగా చేస్తే దానివల్ల ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలిగేలాగా చేయగలిగితే, అంటే మనతో పాటు 10 మందికి మేలు కలగాలనే ఒక సదుద్దేశం మనలో కలిగి అందరికీ మనం అలా పంచగలిగితే, భక్తి దైవనామం పంచగలిగినప్పుడు ఆ శ్రీహరి యొక్క అమ్మవారి యొక్క దయ వల్ల ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోష సౌభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఆ శ్రీహరి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రతి యుగంలోనండి ఒక్కొక్క యుగంలో ఒకటి. ఎంతో తపస్సు చేస్తే కానీ పరమాత్ముని యొక్క అనుగ్రహం కలగలేదు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తే కానీ పరమాత్ముని యొక్క అనుగ్రహం కలగలేదు. కానీ ఈ కలియుగంలో ఒక్కటేనండి, నామస్మరణ. ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీరామ అనుకునే ఆ శ్రీహరి యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారి పట్ల పరమాత్మని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుందండి. నా సాయశక్తుల ఏదో ఉడతా భక్తిగా చెప్పేటువంటి ఈ భాగవతం యొక్క ఈ లీలామృతాన్ని, ఆ శ్రీహరి యొక్క లీలామృతాన్ని మీకు నేను చెప్పగలిగినందుకు ఆ శ్రీహరి నా యందు అనుగ్రహించబట్టే చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలంటే మన చేతిలో ఏమీ ఉండదండి. ఆయన దయ కలగాలి, సంకల్పం మందండి, కృప ఆయనదే కదా. ఆయన చెప్పమంటేనే, ఆయన అనుగ్రహిస్తేనే నేను మీకు చెప్పగలుగుతున్నానండి. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం నాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని మనసారా కోరుకుంటూ భాగవతాన్ని వినండి, 10 మందికి చెప్పండి, ఎంతోమందికి మేలు కలిగేలాగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతండి. ఈ భాగవతాన్ని వ్యాస మహర్షి పుత్రుడైనటువంటి సుఖ మహర్షి అర్జునుని మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఉన్నాడండి. పరీక్షిత్ మహారాజుని సుఖ మహర్షి చెప్తూ ఉన్నాడు కదా. అయితే ఈ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు ఒక్క ప్రశ్న అడిగాడండి. ఆ శ్రీమన్నారాయణుడు అసలు ఇన్ని అవతారాలు దాల్చవలసిన అవసరం ఏంటి, ఎందుకు ఎత్తాడు ఈ అవతారాలు అని అడిగినప్పుడు ఆ పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్తున్నాడండి. ఏమనంటే, ఇదే ప్రశ్నని ఆ శ్రీహరిని బ్రహ్మదేవుడు అడిగాడు, బ్రహ్మదేవుణ్ణి నారదుడు అడిగారు. ఇంత ఆ శ్రీహరికి బ్రహ్మదేవుడు మానసపుత్రుడండి, నాభికమలం నుంచి ఆవిర్భవించినవాడు. మరి బ్రహ్మదేవుడికి నారదుడు మానసపుత్రుడు అన్నమాట. అంటే తండ్రి కొడుకు కొడుకు అన్నమాట. ఇది వంశపారంపర్యం. అలాగా ఒకళ్ళకొకళ్ళంటే మాధవుడి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి సుఖమహర్షి, సుఖమహర్షి నుంచి పరీక్షిత్కి, పరీక్ష నుంచి మనకి తెలియటం జరిగిందనమాట. అంటే ఆ శ్రీహరి యొక్క లీలలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో చూస్తున్నారు కదండి. అలా అడిగినప్పుడు బ్రహ్మదేవుణ్ణి నారదుడు ఇలా అడుగుతున్నాడనమాట, నాన్నగారు మీరు చతుర్ముఖుడు, దేవతలలోనే పెద్దవాడివి, సృష్టికి కర్తవి నీవే, వేద సమూహాలన్నీ కూడా నీ ముఖ పద్మాలలోనే శోభిల్లుతూ ఉంటాయి కదా నాన్న. శబ్దార్థాలతో కూడిన సర్పము నీకు అరచేతిలో ఉసిరికాయ లాంటిది కదా. సరస్వతీదేవి నీ యొక్క గృహిణి,
నీ యొక్క నాలుక మీదే నడయాడుతూ ఉంటుంది కదా ఓ జనక. అసలు ఈ సృష్టి చెయ్యాలి అంటే సృష్టికర్తగా నిన్ను ఎవరుంచమన్నారు? నీకు నువ్వే ఉన్నావా? నువ్వే చేస్తున్నావా ఇదంతా అంటే, కాదు నాయన, నాకంతటి శక్తి ఎక్కడుంది? నేను ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కమలం నుండి ఆవిర్భవించిన తర్వాత ఈ సృష్టి చెయ్యాలి అంటే, సృష్టించాలి అన్నప్పుడు ఆయన యొక్క అనుమతితోటి, ఆయన యొక్క అనుగ్రహంతో నేను ఒక యజ్ఞం చేశాను. ఆ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞాంగి యజ్ఞ ఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞభోక్తయగు భగవంతున్ యజ్ఞ పురుషుగా మానస యజ్ఞము గావించితిన్ దదర్పణ బుద్ధిన్ అని భక్తి శ్రద్ధలతో ఆ శ్రీహరిని ప్రార్థించి ఎన్నో యజ్ఞాలు యాగాలు తపస్సు చేసిన తర్వాత ఆయన యొక్క అనుగ్రహం కలిగి నేను ఈ సృష్టించటం మొదలుపెట్టాను. విశ్వాత్ముండు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుండ జుడి విశ్వములో దానుండును విశ్వముదనలోన జాల వెలుగుచునుండన్. ఆయనే సర్వాంతర్యామి, ప్రపంచానికి ఆయనే మూలము. ఈ సృష్టి నేను చేయగలుగుతున్నానంటే ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క దయ. చేసేది నేను, చేయించేవాడు మాత్రం ఆయనే. ఆయన చెప్తేనే నేను చేయిస్తున్నాను. సృష్టి ఎలా సృష్టించాలి అనేది చెప్పేది ఆయనే. నేనేమీ లేదు, నా చేతుల్లో ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక విష్ణు మాయతోటి ప్రపంచం మొత్తం కూడా నడుస్తుంది నాయన. ఆ దేవదేవుని పాదార విందాలను నేను అనుక్షణము భక్తిగా కొలుస్తూ ఉంటాను. ఆయనకి నేను పుత్రుడు నవటం వల్ల ఈ సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నాను నాయన. నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఆ శ్రీహరి యొక్క లీలా మహత్యమే, ఆయన యొక్క అనుగ్రహంతో సృష్టి జరుగుతున్నది అని చెప్పారు.